నేను మూసింది ఈ గది తలుపులు మాత్రమే కాదు, నా మనసు తలుపులు కూడా. నువ్వు బయలుదేరు సీత, దయచేసి మళ్ళీ రావద్దు. నువ్వు చేసిన పని. ఆ విషయం అడగడానికి నువ్వు వచ్చుంటే వదిలే అత్తయ్య, ఇంకేమన్నా మాట్లాడు. రామ్, నీకు సీత కంటే ముఖ్యమైంది ఏముంది రామ్? సీతని ఎంతో ఇష్టంగా చూసుకునేవాడివి, ప్రాణంగా ప్రేమించేవాడివి. మహాలక్ష్మి వదిన ఎన్నోసార్లు సీతని ఇబ్బంది పెట్టాలని చూసినా నువ్వు సీతకి సపోర్ట్ గా ఉన్నావు. నీ వల్ల సీత ఈ ఇంట్లో నిలదొక్కుంది. అలాంటి నీకేమైంది? నువ్వు సీతని నిందించి పంపిస్తే తను ఎక్కడికని వెళ్తుంది? సీత పిన్నిని చంపాలని చూసింది అత్తయ్య. పిన్ని జోలికొస్తే సీతనైనా క్షమించను. సీత తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా రామ్? సీత సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయింది. నమ్మకేం చేయమంటావు? నువ్వు నమ్ముతున్న సాక్ష్యాలు నిజాలు కావు రామ్, అవి అబద్ధాలు. సీత ఎప్పటికీ అలాంటి తప్పు చెయ్యదు. లేదత్తయ్య, ఇన్నాళ్ళు సీత పిన్నితో గొడవ పడుతుంటే అత్తా కోడళ్ల గొడవ అని సరిపెట్టుకున్నాను. నా కళ్ల ముందే ఎన్నోసార్లు సీత పిన్నిని ద్వేషించింది. అది కరెక్ట్ కాదని నేను ఎన్నోసార్లు సీతకి నచ్చజెప్పాను. కాని సీత వినలేదు. అత్త కోడల గొడవ వేరు, హత్య ప్రయత్నాలు వేరు రామ్. సీత ఎవరినైనా మార్చాలని చూస్తుంది కాని చంపాలని చూడదు. మిగతా అందరికంటే నీకే సీత గురించి ఎక్కువగా తెలుసుండాలి. ఈ ప్రపంచమంతా సీతను అనుమానించినా నువ్వు సీతను నమ్మి తన వైపే ఉండాలి. అలాంటి నువ్వు మహాలక్ష్మి వదిన కుట్రలో భాగమై సీతను అన్యాయంగా పంపించేయడం బాధగా ఉంది రామ్. సీతను పంపించేసి చాలా తప్పు చేశావు రామ్. ఇప్పటికైనా నీ మనసుని మార్చుకుని వెళ్లి సీతని తీసుకురా. అది జరగదత్తయ్యా. అంటే సీతని శాశ్వతంగా వదులుకోవాలని చూస్తున్నావా రామ్? ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎవరి జీవితాలు ఎలా మారతాయో తెలీదు కదా. ఈ మాట నువ్వంటున్నావా రామ్? కూర్చోండి. కూర్చోండి. కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. అమ్మాయి మొన్ననే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియా వచ్చింది. అప్పుడే పెళ్లి వద్దు అనుకున్నాం, కానీ మంచి సంబంధం అని ఒప్పుకున్నాం. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖర్జీ గారు. జ్యూసులు మీరే ఇస్తున్నారు. మీ అమ్మాయి ఎక్కడండి? రెడీ అవుతుందండి. తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. తీసుకోండి. తీసుకోండి. అదిగో తనొస్తుంది. రామ్మా. రా బేబీ. తనే మా అమ్మాయి మిథున. బేబీ, తను ప్రకాష్, వాళ్ళ పేరెంట్స్. హలో, హాయ్. హాయ్. సరిగ్గా కూర్చోవే. శారీ కట్టుకుని రమ్మంటే ఏ అవతారంలో వచ్చావేంటి? ఏంటి ముఖర్జీ గారు, మీ అమ్మాయి అంటే
ఏదో పద్ధతిగా సంప్రదాయంగా ఉంటుందనుకున్నాం. పెళ్లి చూపులకు కూడా మోడర్న్ వేర్లో వచ్చింది. ఎంత అమెరికాలో చదువుకునొస్తే మాత్రం మన కట్టు బొట్టు పద్ధతులు పాటించాలి కదా. సారీ, నాకు ఇలా ఉండటమే ఇష్టం. ఇదే నాకు కంఫర్ట్గా ఉంటుంది. నో ప్రాబ్లం మిథునా. మా పేరెంట్స్ మాటలు పట్టించుకోకు. నాకు కూడా మోడర్న్ గర్ల్స్ అంటేనే ఇష్టం. వెల్, సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను రామాపురంలో మీ స్టేషన్లో పనిచేశాను సార్, గుర్తున్నానా సార్? హెడ్ కానిస్టేబుల్ నందకిషోర్. అవును సార్. ఏంటి ఇలా వచ్చారు? మీ నుంచి మాకొక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండమ్మా, ఏం కావాలి? 4 రోజుల క్రితం సుమతి అనే ఆవిడ ఓ కుర్రాడిపై ఈ స్టేషన్లో ఈవ్టీజింగ్ కేసు పెట్టింది. ఆ కంప్లైంట్ వివరాలు కావాలి. ఆ కేసు గురించి నీకేమన్నా తెలుసా? తెలుసు సార్, ఆ రోజు నేను స్టేషన్లోనే ఉన్నాను. ఒక్క నిమిషం. ఈ కేసు ఏమైంది? విక్టిమ్ని కోర్టుకు తీసుకెళ్లారా? లేదు సార్, ఆ రోజు సిఐ సారు అతన్ని వదిలేశారు. వదిలేశారా? అలా ఎలా వదిలేస్తారు? అంటే అమ్మా, అది వాడి ఫోటో ఏమైనా ఉందా? ఆ, ఉంది సార్. ఎందుకైనా మంచిదని నేను ఫోన్లో వాడి ఫోటో తీసుకున్నాను. వీడే సార్.